రాష్ట్ర మంత్రులు, కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, రెవెన్యూ, వ్యవసాయ అధికారులతో ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యారు. పట్టాదారు పాస్ పుస్తకాలు, పంట సాయం చెక్కుల పంపిణీపై సూచనలు చేశారు. అసైన్డ్ భూముల లబ్ధిదారులు, ఆర్ఓఎఫ్ఆర్ పట్టాదారులు, ఏజెన్సీ ఏరియాలో వ్యవసాయం చేసే గిరిజనేతరులతో సహా పట్టాదారులైన రైతులందరికీ కొత్త పాస్ పుస్తకాలు, పంట పెట్టుబడి మద్దతు పథకం కింద ఆర్థిక సహాయం అందించే చెక్కులను పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. కలెక్టర్ల నాయకత్వంలో జిల్లా అధికార యంత్రాంగమంతా తమ శక్తియుక్తుల్ని, వ్యూహ చతురతను పూర్తి స్థాయిలో వినియోగించి మే 10 నుంచి వారం రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహించాలని సీఎం కోరారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులందరినీ ఆహ్వానించి ఈ కార్యక్రమంలో భాగస్వాముల్ని చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. రాష్ట్ర మంత్రులు, కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, రెవెన్యూ, వ్యవసాయ అధికారులతో ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యారు. పట్టాదారు పాస్ పుస్తకాలు, పంట సాయం చెక్కుల పంపిణీపై సూచనలు చేశారు. అసైన్డ్ భూముల లబ్ధిదారులు, ఆర్ఓఎఫ్ఆర్ పట్టాదారు, ఏజెన్సీ ఏరియాలో వ్యవసాయం చేసే గిరిజనేతరులతో సహా పట్టాదారులైన రైతులందరికీ కొత్త పాస్ పుస్తకాలు, పంట పెట్టుబడి మద్దతు పథకం కింద ఆర్థిక సహాయం అందించే చెక్కులను పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. కలెక్టర్ల నాయకత్వంలో జిల్లా అధికార యంత్రాంగమంతా తమ శక్తియుక్తుల్ని, వ్యూహ చతురతను పూర్తి స్థాయిలో వినియోగించి మే 10 నుంచి వారం రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహించాలని సీఎం కోరారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులందరినీ ఆహ్వానించి ఈ కార్యక్రమంలో భాగస్వాముల్ని చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. దేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఎవరు ఎత్తుకొని భారం మనం ఎత్తుకున్నామన్నారు సీఎం. భూ రికార్డుల్ని సర్వే చేసి కొత్త పాస్ పుస్తకాలు పంపిణీ చేయటం, రైతులకు పెట్టుబడి ఇవ్వటం లాంటి కార్యక్రమాలు గతంలో ఎప్పుడూ లేవని, ఎవరూ చెయ్యలేదని అన్నారు. గతానుభవం లేదు కాబట్టి కార్యక్రమాల్ని మనమే రచించుకుని అమలు చేస్తున్నామన్నారు. అత్యంత జాగ్రత్తగా ఈ కార్యక్రమం నిర్వహించుకోవాలన్నారు. దార్శనికతతో కార్యాచరణ రూపొందించుకోవాలన్నారు సీఎం. దేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఎవరు ఎత్తుకొని భారం మనం ఎత్తుకున్నామన్నారు సీఎం. భూ రికార్డుల్ని సర్వే చేసి కొత్త పాస్ పుస్తకాలు పంపిణీ చేయటం, రైతులకు పెట్టుబడి ఇవ్వటం లాంటి కార్యక్రమాలు గతంలో ఎప్పుడూ ఎవరూ నిర్వహించలేదన్నారు. గత అనుభవం లేదు కాబట్టి కార్యక్రమాల్ని మనమే రచించుకుని అమలు చేస్తున్నామన్నారు. అత్యంత జాగ్రత్తగా ఈ కార్యక్రమం నిర్వహించుకోవాలన్నారు. దార్శనికతతో కార్యాచరణ రూపొందించుకోవాలన్నారు. $58 లక్షల పాస్ పుస్తకాలు, చెక్కులు పంపిణీ చేయాల్సి ఉందన్న సీఎం నెలాఖరు వరకు పాస్ పుస్తకాలు, చెక్కుల ముద్రణ పూర్తవుతుందన్నారు. జిల్లాలు, మండలాలు, గ్రామాల వారీగా బుక్కులు, చెక్కులు వస్తాయని వాటిని జిల్లాల్లో భద్రపరిచి గ్రామాలకు చేర్చాలన్నారు. చెక్కులు తీసుకున్న రైతులు వెంటనే బ్యాంకుల నుంచి నగదు పొందేందుకు ఏర్పాట్లు చేశామని, పంట పెట్టుబడి మద్దతు పథకం కోసం 12,000 కోట్ల రూపాయలని బడ్జెట్లో పెట్టుకున్నామన్నారు. మొదటి దఫా వర్షాకాలం పంట పెట్టుబడి కోసం 6,000 కోట్లను సమీకరించామన్న సీఎం ఈ డబ్బులు బ్యాంకుల్లో సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. రైతులు చెక్ ఇచ్చిన వెంటనే బ్యాంకులో నగదు చెల్లించాలని, లేనట్లయితే బ్యాంకులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తొలకరి వర్షాలు కురవటానికి ముందే రైతుల చేతిలో డబ్బులుండాలని సూచించిన సీఎం అందుకోసమే మే మాసంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని వివరించారు.